రాకాలోకంకి స్వాగతం. బీహార్ ఎన్నికల ప్రత్యేక విశ్లేషణ కోసం రిలీజ్ చేస్తున్నటువంటి వీడియోకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. బీహార్లో ఒక పెను ప్రభంజనం వీస్తోంది. రాజకీయంగా ఒక తరము ఒక రకమైనటువంటి ఎన్నికల క్యాలిక్యులేషన్స్ని పూర్తిగా చెత్తబుట్టలో పారేసేటటువంటి ల్యాండ్ మార్క్ ఎన్నికల ఫలితం వచ్చింది. ఇంత మటుకు బీహార్ అంటే కులాల సమీకరణలు, ముస్లిం ప్లస్ యాదవ్ కాంబినేషన్, ముస్లిం ఓట్లకు చాలా ప్రాధాన్యం ఉంది కాబట్టి ముస్లిం అనుకూల రాజకీయ విధానాలు చేయాలి. ఈ మొత్తము క్యాలిక్యులేషన్స్ని చెత్తబుట్టలో పారేసేటటువంటి ఫలితాలు బీహార్ నుంచి వస్తున్నాయి. 185 నుంచి 193 సీట్లలో ఈ మధ్యలో బీజేపీ నరేంద్ర మోదీ కూటమి ముందుకు సాగుతోంది. కొన్నిసార్లు తగ్గుతున్నాయి, కొంత పెరుగుతున్నాయి, కానీ ఓవరాల్గా అయితే 4/3 మెజారిటీని బీజేపీ నితీష్ కుమార్ కూటమి సాధించబోతోంది. ఇది ఒక పెను ప్రభంజనం రాజకీయంగా. ఎందుకంటే మండల్ రాజకీయాలు మొదలైన తరువాత 1985 తరువాత మండల్ రాజకీయాలు ప్రారంభమైన తరువాత బీహార్లో ఏదైతే కుల సమీకరణలు ఉన్నాయో ఆ మొత్తము కుల సమీకరణల్ని చెత్తబుట్టలో పారేసినటువంటి ఎన్నికలు. నిజం చెప్పాలన్నట్లయితే ఈ ఎన్నికల్లో అతిపెద్ద కహాని ఏంటంటే ఇప్పటి వరకు బీహార్లో ఉన్నటువంటి కుల సమీకరణలు ఇకపై ఉండబోవు. ఎందుకంటే యాదవ్ కమ్యూనిటీలో కూడాను చాలా పెద్ద సంఖ్యలో బీజేపీకి ఓట్లు పడ్డట్టుగా కనిపిస్తోంది. ముస్లిములు కూడా పూర్తిగా తేజస్వి యాదవ్ వైపు ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే సీమాంచల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఊహించిన దానికన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది. మనకున్నటువంటి తాజా అంచనాల ప్రకారము గత ఎన్నికల్లో కేవలం 43 సీట్లు గెలిచిన జనతాదళ్ ఇప్పుడు దాదాపు 78 వరకు సీట్లు గెలుచుకుంది. ఇంకా కొంత కూడా ఫైనల్ టాలీకి ఇంకా పెరిగే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ 84 నుంచి 85 సీట్లలో ఆధిక్యత ఉంది ఈ విశ్లేషణ చేసే సమయానికి. అయితే మొత్తం దీనిలో లాస్ట్ టైం ఎవరైతే మొత్తము ఆటని చెడగొట్టినటువంటి రామ్విలాస్ పాస్వాన్ కుమారుడైనటువంటి చిరాగ్ పాస్వాన్, ఆయన సీట్లు గెలవలేదు కానీ నితీష్ కుమార్ టాలీని దెబ్బతీశాడు. ఓవరాల్గా ఎన్డీఏని దెబ్బతీశారు. ఈసారి ఆయన కూటమిలో ఉన్న కారణంగా ఆయన లాభపడ్డాడు, కూటమి లాభపడింది, ఎన్డీఏ కూటమి లాభపడింది. ఆయన పోటీ చేసిన 28 స్థానాలలో ప్రస్తుతం ఆయన 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఆర్జేడీ విషయానికి వస్తే ఆర్జేడీ 33-34 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీకి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న తేజస్వి యాదవ్, ఆయన తమ్ముడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఆ పార్టీకి చాలా పాపులర్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి గాయకుడు కేసరీలాల్ యాదవ్, వీళ్ళందరూ వెనుకంజలో ఉన్నారు. ఫైనల్ టాలీ వచ్చేటప్పటికి తేజస్వి యాదవ్ దాటి బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నా ప్రస్తుతానికి తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నారు. అయితే దీనికన్నా పెద్ద స్టోరీ ఏంటి? చాచా నెహ్రూ పుట్టిన రోజున కాంగ్రెస్ బీహార్ రాష్ట్రంలో 2 అంకెల సంఖ్యకి చేరుకోకపోవడం. 6 సీట్లలో మాత్రమే కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతుంది. ఇందులో చిట్ట చివరి వరకు ఎన్ని నిలబడతాయన్నది సందేహము. ఓట్చోరీ పైన రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రచారము, కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీలు కలిసి చేసిన ప్రచారం అంతా కూడాను గాలిలో కొట్టుకుపోయినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కులం ఆధారంగా వచ్చినటువంటి మరికొన్ని పార్టీలు, ఉదాహరణకి వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, నిషాద్, కేవట్, మల్లా, ఈ రకంగా చేపలు పట్టుకుని పడవలు నడిపించేటటువంటి జాతి ఆధారంగా రాజకీయం చేసినటువంటి ముఖేష్ సైనీకి 1 సీటు రాలేదు. అదేవిధంగా బీహార్లో గేమ్ చేంజర్గా తాను ఉంటానని చెప్పినటువంటి జనసురాజ్ పార్టీకి 243 సీట్లలో పోటీ చేసిన 1 సీటులోనూ ఆధిక్యత లేకపోవడము గమనించాల్సినటువంటి విషయం. అయితే బీహార్లో అసలు స్టోరీ, బీహార్లో ఉన్నటువంటి 243 సీట్లలో ముస్లిం యాదవ్ కాంబినేషన్ గెలవగలిగేవి 86 సీట్లున్నాయి. అందులో 66 సీట్లలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తోంది. అంటే ముస్లిం యాదవులందరూ కూడాను
కలిసినప్పటికీ మిగతా కులాలు, మిగతా సామాజిక వర్గాలన్నీ కూడాను ఎన్డీఏ కూటమి వైపు వచ్చింది. కాబట్టి కేవలము ముస్లిం తుష్టీకరణ రాజకీయాలు చేసి పబ్బం గడుపుకుందాం అనుకునేటువంటి పార్టీలకు ఇదొక పెద్ద హెచ్చరిక. అంటే కేవలము ముస్లిం ఓట్ల కోసం తాపత్రయపడినట్టయితే మిగతా గ్రూప్ సామాజిక వర్గాలన్నీ కూడాను మరొక వైపు వచ్చి కౌంటర్ పోలరైజ్ అయినట్లయితే రాజకీయం పూర్తిగా మారిపోతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నాలుగవ గమనించాల్సినటువంటి విషయం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల్లో గత ఎన్నికల్లో గెలిచినటువంటి ఎన్డీఏకి ఓడిపోయినటువంటి ఆర్జేడీకి కేవలం 12,400 ఓట్లు మాత్రమే తేడా ఉంది. ఇది చూసి చాలామంది ఈసారి ఎన్డీఏ దెబ్బతింటుందని భావించారు. వాళ్ళ లెక్కలు ఎక్కడ పొరపాటు జరిగినాయంటే లోక్ జనశక్తి పార్టీ చాలా ఓట్లను చీల్చింది. ఈసారి భారతీయ జనతా పార్టీ, నితీష్ కుమార్కి చెందినటువంటి జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ, హిందుస్థానీ అవామీ మోర్చా ఇటువంటి పార్టీలన్నీ కలిపి 5 పార్టీల కూటమి ఉండడం వల్ల ఈ ఓట్ల చీలిక లేదు. దాంతో ఈ బీజేపీ నాయకత్వంలోని కూటమికి 48% ఓట్స్ వచ్చాయి. దాదాపు 38% ఓట్స్ ఆర్జేడీ కూటమికి వచ్చాయి. అంటే ఈ రెండిటి మధ్య గ్యాప్ 10%. ఏ ఎగ్జిట్ పోల్ కూడా ప్రెడిక్ట్ చేయనటువంటిది. సీట్లయితే అసలు ఏ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పలేదు. కాబట్టి బీహార్ ప్రజలు నితీష్ కుమార్ మీద నమ్మకం పెట్టడము, నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పట్ల నమ్మకం పెట్టడము, ఓట్ల చీలిక జరగకపోవటము, సామాజిక సమీకరణల విషయంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ చాలా తెలివిగా వ్యవహరించటము, కేవలము ముస్లిం యాదవుల మీద మాత్రమే ఆధారపడటం వల్ల 40-45 సంవత్సరాలుగా పాచిపోయినటువంటి కుల మత సమీకరణను, ఎన్నికల క్యాలిక్యులేషన్ని నమ్ముకుని వచ్చినటువంటి ఆర్జేడీ ఈసారి ఘోరంగా దెబ్బతింది. ఈ కథలో చిట్ట చివరిగా చెప్పుకోవాలన్నట్లయితే ఇంకొక విశేషం ఉంది. గత 2020లో జరిగిన ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, అదేవిధంగా సిపిఐ ఎంఎల్ చాలా సీట్లు గెలుచుకున్నారు. దాంతో బీహార్లో వామపక్ష ఉద్యమం మీద వచ్చేసేస్తోంది, ప్రభంజనం వచ్చేస్తుందని ఒక వర్గం మీడియా చాలా హడావిడి చేసింది. ఈసారి వామపక్షాలు 1-2 సీట్లు కూడా గెలుస్తాయా అన్నటువంటి సందేహం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు సిద్ధాంతాలు చెప్పటమే తప్ప ప్రజల్లో వెళ్ళి పనిచేసేది ఏమీ లేదన్నది అర్థమైంది. కాబట్టి ఈసారి ఘోరంగా వాళ్ళు పరాజయం పాలయ్యారు. మొత్తం మీద బీహార్ కథ చెప్పాలన్నట్టయితే హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీల తరహాలో ఘన విజయం సాధించింది. మంచి వ్యూహము, మంచి ఆర్గనైజేషనల్ కోహెషన్, సమన్వయంతో పనిచేయటము, నితీష్ కుమార్ నాయకత్వాన్ని ముందు పెట్టడము రాష్ట్ర స్థాయిలో, ఇవన్నీ కూడాను ఎన్డీఏ యొక్క ముఖ్యంగా బీజేపీ యొక్క రాజకీయ చాతుర్యానికి అద్దం పడుతున్నాయి. తర్వాత ఏమవుతుంది, నితీష్ కుమార్ ఉంటారా లేదా ఇట్లాంటి శకునం చెప్పేటటువంటి బల్లులు చాలా కుడితిలో పడబోతున్నాయి. ఎందుకంటే రాజకీయాల స్వరూపము బీహార్లో మారిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.